మేడ్ ఇన్ కొరియా ఈ మూవీ నిన్న ఫ్యామిలీతో చూడడం జరిగింది. నైట్ అయితే డైరెక్టెడ్ బై రా కార్తిక్. ఈయన గురించి పెద్దగా నాకేం తెలియదు కానీ మన నాగార్జున గారి అదే కింగ్ 100 సినిమాకి డైరెక్టర్ అంట. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం, ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ. సో ఎవరైనా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు. ప్రియాంక మోహన్ మెయిన్ లీడ్ అండ్ కొరియన్ బామ్మ స్క్విడ్ గేమ్ బామ్మ కూడా ఉందండి ఇందులో. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ అండ్ హాలీవుడ్ మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం లైట్గా ఫ్లాట్గా అలా వెళ్ళిపోయింది భయ్య. నాకైతే జస్ట్ ఒక యావరేజ్ ఫిలిం చూసాను అనిపించింది. థియేటర్లో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేయడం పెద్ద ప్లస్సే. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో జరుగుతుంది, పర్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టేసింది భయ్య. అండ్ కొన్ని లిమిటెడ్ సీన్స్ అండ్ ఆల్సో క్లైమాక్స్ కొంత ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. ఓవరాల్గా యావరేజ్ అనిపించింది. స్టోరీ కొరియాకి షిఫ్ట్ అవుద్ది కాబట్టి కొరియన్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం కొరియాలోనే మాట్లాడుతుంటారు. ఆ మాటలు తెలుగు మాటలు తక్కువ, 50% కొరియన్ భాష. సో మనమైతే సబ్ టైటిల్స్తో చూసుకోవాలి. సో రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంతవరకు కనెక్ట్ అవ్వలేరు. సో అందరికి ఇంగ్లీష్ రాదు కదా. ఈ సినిమాకి బెస్ట్ పార్ట్ అంటే మాత్రం అది ప్రియాంక మోహన్ గురించి చెప్పాలి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అమాయకత్వంతో ఆ క్యారెక్టర్లో పూర్తిగా ఒదిగింది. ఎమోషనల్ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్క్విడ్ గేమ్ సిరీస్లో అదరగొట్టేసిన పార్క్ హేజిన్ ఈ సినిమాలో తన ఎక్స్పీరియన్స్తో ఆకట్టుకుంది భయ్య. వీళ్ళిద్దరి మధ్య కొన్ని ట్రాక్స్ ఉన్నాయి, చాలా క్యూట్ ఉంటుంది. హీరోయిన్కి ఆ కొరియన్ బామకి మధ్య వచ్చే ఆ బాండింగ్ చాలా హార్ట్ టచింగ్గా, కొంతవరకు కొన్ని సీన్స్ బాగున్నాయి. కొరియా అయినా ఇండియా అయినా ఫ్యామిలీ బాండింగ్ ఆ ఎమోషన్ ఒక్కటే అని ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేశారు, కానీ లైట్గా టచ్ చేశారు. ఎందుకో చిన్నప్పటి నుండి హీరోయిన్కి కొరియా అంటే ఇష్టం, కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? సో అనుకోకుండా ఫారిన్ కంట్రీలో ఆ కంట్రీలో ఒంటరిగా ఇరుక్కున్న అమ్మాయి పడే కష్టాలను డైరెక్టర్ రా కార్తిక్ చాలా లైట్గా పైపైన చూపించారు. ఆమె లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కూడా చాలా సినిమాటిక్గా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎమోషనల్ డెప్త్ అనేది ఎక్కడో మిస్ అయిందన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి హిందీ క్వీన్ సినిమా ఉంది కదా, ఆ సినిమా అయితే గుర్తొస్తుంది. క్వీన్ సినిమానే అటు ఇటు కొంచెం మసాలా దట్టించి కొరియన్ మసాలా తీసారనిపించింది తప్ప స్టోరీలో పెద్దగా కొత్తదనం అయితే ఏం లేదు. ఫైనల్గా మేడ్ ఇన్ కొరియా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం ఇదొక సింపుల్ ఫీల్ గుడ్ మూవీ, ఆల్సో యావరేజ్ మూవీ, అంతకు మించి ఏం లేదు. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు, భారీ ఎలివేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయితే అయిపోతారు. కానీ మీరు కొరియన్ డ్రామా లవర్స్ అయితే, కొరియన్ మూవీస్ మీరు ఇష్టపడితే, ప్రియాంక మోహన్ అంటే ఇష్టమైతే ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బట్ 50% కొరియన్ భాషకు అలవాటు అవ్వాలి. ఆ సబ్ టైటిల్స్తో చూసి మేనేజ్ చేసుకోగలగాలి. రేటింగ్ ఓవరాల్గా ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. రివ్యూ నస్తే ఒక లైక్ వేసుకుంటే చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.